డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. రైట్. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్యపురి పులికించిపోతోంది. భారీగా వీఐపీలు అలాగే భక్తులు అయోధ్యకు చేరుకుంటూ ఉన్నారు. రేపే మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, అయోధ్యలో ఈ టైంలో సందడి ఏ విధంగా ఉంది? కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మారుమూల గ్రామం నుంచి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు కూడా శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చూడడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో రేపు ఉదయం 12:05 నుంచి ఈ క్రతువు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుంది. ప్రధానమంత్రి మోడీ రేపు 10:30 ఇక్కడికి చేరుకుంటారు. బిఫోర్ దట్ నేను అయోధ్య సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నాను. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. ఇది జానకీ మహల్ అంటారు. అమ్మ సీతమ్మ వారి కొలువై ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ అయోధ్య వాసులు చరిత్రలో చెప్తారు. జై శ్రీరామ్ నినాదాలతోనూ అలాగే అందమైన బ్యూటీతో కూడా మొత్తం లైటింగ్ తో పాటు సుందరీకరించినటువంటి అయోధ్య పట్టణంలో కూడా చాలా మంది రామభక్తులంతా ఇక్కడ చేరుకుంటున్నారు. మరొక వైపు భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఎవరిని కూడా హనుమాన్ గడి లాంటి ప్రాంతం అంటే దేవాలయానికి 2 కిలోమీటర్ల అవతలని ఎవరిని కూడా రానికోకుండా చేస్తున్నారు. ఆ తర్వాత రేపు దేశవ్యాప్తంగా 7,000 మందికి పైగా వీఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరి భద్రతను కూడా చూసుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. అలాగే అయోధ్య వీధుల్లో ఉన్నాం మనము. అయోధ్య వీధుల్లో శ్రీరాముడి రాక మరికొద్ది గంటల్లోనే ఉందని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు, హిందువులు అలాగే శ్రీరాముని పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మబలుకుతున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా రాముని కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను చూడాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మరొక వైపు 7,000 మందిలో కానీ 4,000 మంది వరకు కూడా దాదాపు సత్సంగులు, సాధువులు అలాగే అయోధ్య కరసేవకులు వారికి మాత్రం ఆహ్వానం ఉంది. తర్వాత 2,000 మంది వరకు 1,000 మంది వరకు కూడా దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఉన్నారు. మరొక 1,000 మంది మన దగ్గర ఇండియాలో ఉన్నటువంటి టాప్ సెలబ్రిటీస్తో పాటు రాజకీయ నాయకులు అలాగే కొన్ని మఠాలకు సంబంధించినటువంటి స్వామీజీలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీరందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండడం మూలంగా రేపు సాధారణ ప్రజలకు ఎవరికి దర్శన భాగ్యం ఉండదు. 23వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పూర్తి స్థాయిలో వారందరికీ దర్శనం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే రామ్ జన్మ ట్రస్ట్ నిర్వాహకులు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సాధారణ భక్తులు ఎవరు కూడా ఇక్కడ రావద్దు అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక వైపు రేపు ఉదయం ప్రధానమంత్రి మోడీ ఇక్కడ గర్భగుడిలో పూజలు ముగించిన తర్వాత ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ప్రతి కార్మికుడితో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత కుబేర్ తీలా లాంటి దేవాలయం, ఇది రామాయణ ఇతిహాసంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా రెన్యువేషన్ చేశారు. రెన్యువేషన్ చేసిన దేవాలయంలో ఆయన దర్శనం చేసుకుంటారు. ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు ప్రధానమంత్రి మోడీ. దీని తర్వాత ఇక్కడ పబ్లిక్ నిర్దేశించి ఆయన ప్రసంగిస్తారు. దాని తర్వాత ఈ అయోధ్య వీధుల్లో రోడ్ షో ఉంటుంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం దేశమంతా ఎదురు చూస్తోందని చెప్పి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా చెప్పినటువంటి యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా ప్రకటించారు. మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చూడడానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లైవ్ కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని ఇప్పటికే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మరొక వైపు రేపు బాలరాముడి ఆగమనం సూచనగా మంగళధ్వని చూస్తున్నాం. వివిఐపీలంతా కూడా వెళ్తున్నటువంటి వారి కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. ఎదురుగా హనుమాన్ గడి ఉంది. ఈ ప్రాంతం నుంచే యాక్చువల్గా లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, కానీ వివిఐపీలంతా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి వేరే మార్గం ఏర్పాటు చేశారు. రేపు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన శుభసూచకంగా 2 గంటల పాటు బాలరాముడిని స్వాగతం పలుకుతూ మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని చెప్పి రామజన్మభూమి క్షేత్రానికి సంబంధించినటువంటి సభ్యులు ప్రకటించారు. సో 18 రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయినటువంటి 50 సంగీత వాయిద్య కళాకారులు తయారు చేసినటువంటి సంగీతంతో 2 గంటల పాటు కూడా రామునికి ఆహ్వానం పలుకుతారు. విగ్రహ ప్రతిష్టాపనకి మరికొద్ది గంటల్లో ఉంది. రేపు ఉదయం 12:05 నుంచి 1 గంట ప్రాంతంలో శుభముహూర్తం ఉంది. ప్రధానమంత్రి దేశ యజమాని హోదాలో విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నారు. ఓవర్ టు యూ. ఓకే దినకర్.